వాళ్ళు సో ఇప్పుడు ఎవరికైనా నా పల్స్ బ్యాలెన్సింగ్ ఎలా ఉంది అని వాళ్ళకి వాళ్ళు టెస్ట్ చేసుకోవాలి అంటే ఏదైనా మెథడ్స్ ఉన్నాయా? లేదు. అలా ఎవరైనా రావాల్సిందే నా దగ్గర. ఓకే. సో ఇది డివైన్ గివెన్ గిఫ్ట్ అన్నమాట. అచ్చా, ఓకే. కాబట్టి రావాల్సిందే. నాడి చూసుకొని, నాడి చెక్ చేసుకొని, ఫ్యూ సెషన్స్ తీసుకొని నాడిని బ్యాలెన్స్ చేసుకొని తర్వాత మెయింటైన్ చేసుకోవాలి. మెయింటెనెన్స్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఇప్పుడు వచ్చారు, మీరు నాడి బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళిపోయారు అనుకోండి. ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు ఒక 25 years అనుకోండి, మీరు ఒక ఇల్లు కట్టారు ఇక్కడ. నన్నే తీసుకున్నాను 60 ఏళ్ళు. సో ఐఎమ్ 62 years ఓల్డ్ అనమాట. సో ఒక ఇల్లు కట్టాను ఇక్కడ, కట్టేసి నేను అమెరికా వెళ్ళిపోయాను. తర్వాత 62 ఏళ్ళకి వచ్చి నేను ఆ ఇల్లు ఎలా ఉంది చూస్తున్నా. ఆ ఇల్లు ఎలా ఉంటుంది? చాలా ఘోరంగా ఉంటుంది. ఆ ఇల్లు అనేది మన హ్యూమన్ బాడీ కదా. సో అది ఘోరం అయిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తాం? పల్స్ బ్యాలెన్సింగ్ చేసుకొని దాన్ని మెయింటైన్ చేయడానికి, అంటే ఇంటికి సున్నం కొట్టి పెయింట్ వేసి అన్ని చేసి వచ్చినాక 1 సంవత్సరం పాటు దాన్ని బాగు చేసుకొని మళ్ళీ వదిలేసి వెళ్ళిపోతాం. మళ్ళీ ఎవరికో చెప్పన్నా వెళ్ళాలి, మళ్ళీ మనం ఇయర్లీ వన్స్ అన్నా వచ్చి దాన్ని క్లీన్ చేసుకోవాలి. లేకపోతే అది దేనికి పనికిరాదు కదా. అలాగే మన బాడీని కూడా పల్స్ బ్యాలెన్సింగ్ చేసుకొని నార్మలైజ్ చేసుకొని ఎనర్జీస్ ని, తర్వాత మెయింటెనెన్స్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ప్రతి వాళ్ళు కూడా మెయింటైన్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఇక్కడ జరిగేది ఏంటంటే, ఏదో ప్రాబ్లం కోసం వాళ్ళు వస్తారు, అది బాగా అయిపోగానే వాళ్ళకి ఇంకా దాని గురించి అవగాహన ఉండదు. అసలు దీనికి కావాల్సింది నాలెడ్జ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. రోజు అన్నం తింటున్నాం, ఒక పూట తినకపోతే మనం 2 రోజుల తర్వాత కూడా చెప్తాం, నేను మొన్న నైట్ మధ్యాహ్నం తినలేదు, మొన్న నైట్ తినలేదు అని చెప్తాం. అలా ఫుడ్ కి అంత ఇంపార్టెన్స్ ఇచ్చే మనకి ఎనర్జీతోనే మనం ఉత్పత్తి అయ్యాం. ఆ ఎనర్జీ మనకి కావాలి అన్న ఆలోచన రావాలి, జ్ఞానం రావాలి మనకి. అప్పుడు మెయింటెనెన్స్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ టు లివ్ ఎ హెల్దీ లైఫ్ మనకి. సో టోటలీ ఏ ప్రాబ్లం అయినా ప్రాబ్లంతో మనకి సంబంధం లేదు. టోటల్ బాడీని రిజువినేట్ చేస్తుంది విత్ ద మైండ్. సైకలాజికల్ ఇష్యూస్ ఎన్నో ఉన్నాయి, షిజోఫ్రెనియా ఎన్నెన్నో రకరకాలు ఉన్నాయి. దేనికైనా సరే మనకి అన్నిటినీ కూడా హీల్ చేసేది పల్స్ బ్యాలెన్సింగ్. ఓకే. ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది మ్యామ్ పల్స్ బ్యాలెన్సింగ్ అంటే? ఫస్ట్ టైం ఎంటీ స్టమక్ లో రమ్మంటాము. 14 hours ఆఫ్ ఫాస్టింగ్. ముందు రోజు 7 o'clock కల్లా డిన్నర్ ఫినిష్ చేసి నెక్స్ట్ డే 9 o'clock రమ్మని చెప్తాను. మధ్యలో ఏం తీసుకో? వాటర్ మాత్రం తాగొచ్చు. ఓన్లీ వాటర్, ఇంకేం లేదు. నెక్స్ట్ డే మార్నింగ్ 9 o'clock వచ్చినప్పుడు వాళ్ళ నాడీ చూస్తాము. నాడీలో మనకి తెలుస్తుంది యూనివర్స్ లో నుంచి ఎనర్జీ రిసీవ్ అవుతుందా లేదా. ఓకే. ఇంకొకటి కన్స్ట్రక్షన్, ఒకదానిలో నుంచి ఒకటి ఫామ్ అవుతుందా లేదా ఎనర్జీ, ఒకదాన్ని ఒకటి డిస్ట్రాయ్ చేసుకుంటుందా, సపోర్ట్ చేస్తుందా, కావలసినంత వర్షం వచ్చిందా లేకపోతే ఎండిపోతుందా, ఎక్కువైందా, అన్ని ఆస్పెక్ట్స్ దానిలో తెలుస్తాయి నాడీలో పెట్టినప్పుడు. సో దాన్ని బట్టి మనం ఏం చేయాలి అన్నది ఆన్ ద స్పాట్ ఐ విల్ డిసైడ్ అనమాట. ఓకే. ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉండొచ్చు? అది కాపర్ నీడిల్ ఉంటుంది కదా, ఆ నీడిల్ ని ఎక్కడైతే ఉందో ఆ బ్లాక్ ని అక్కడ ఒక చోట్ల పెట్టేసి 20 minutes ఉంచుతాను. ఓకే. ప్రిక్ చేస్తాం. పెయిన్ ఏమి ఉండదు, చిన్న పిల్లలు కూడా చేసుకుంటారు. సో పెయిన్ ఏమి ఉండదు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎక్కడ వస్తుందో మనకి తెలియదు, వాళ్ళ నాడీని బట్టి ప్రిక్ చేసి 20 minutes కామ్ గా కూర్చుంటారు. దానికి కొన్ని ముద్రాస్ పెట్టి కూర్చోమని చెప్తాను. తర్వాత 20 minutes తర్వాత మళ్ళీ నాడీ చూసి ఏం మారిందా మారలేదా తెలిసిపోతుంది. అది మారినా మారకపోయినా వాళ్ళకి చెప్పేది ఏం అవసరం ఉండదు. ఎవరన్నా కొంచెం డీప్ గా అడిగారు అనుకోండి, అప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఇలా వీక్లీ వన్స్ చేసుకుంటూ రావాలి, లేకపోతే 15 days వన్స్ అన్నా చేసుకుంటూ రావాలి. సో ఫ్యూ సెషన్స్ పోతే వాళ్ళకి అన్ని మార్పులు తెలుస్తాయి. వాళ్ళ బాడీలోనే మార్పులు తెలుస్తాయి, మైండ్ లెవెల్లో మార్పులు తెలుస్తాయి, వాళ్ళకే తెలుస్తాయి. నేనేమో నాడీలో చూసి చెప్తాను బెటర్ ఉందండి ఇంకా అవ్వాలి అన్నది. వాళ్ళకి చేంజెస్ వాళ్ళు ఫీల్ అవ్వగలరు. ఎవ్రీవన్ ఫీల్ అవ్వగలరు. ఇప్పుడు ఫేస్ లో గ్లో కానీ ప్రతి దానికి అన్ని వచ్చేస్తాయి. హెయిర్ ఫాల్ ఉన్నా గానీ, ఇప్పుడు ఫేషియల్ కి వెళ్ళకుండా ఫేస్ లో గ్లో రావడం కానీ అన్ని వచ్చేస్తాయి. ఇది ట్రీట్మెంట్ కాదు, ఇట్స్ రిజువినేషన్, ఇట్స్ బాడీ కరెక్షన్ అన్నమాట. మన కరెక్షన్ మనం పుట్టుకలో నుంచి ఉన్నదాన్ని కరెక్ట్ చేసి తీసుకొస్తాం. కరెక్షనే కానీ ఇది ట్రీట్మెంట్ కాదు. మైండ్ అండ్ ద బాడీ అన్ని కరెక్షన్ అవుతాయి.